పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరుగు ఆపరేషన్ అంటే రీకెనలైజేషన్ చేసుకుంటే పిల్లలు 100% పుడతారా మేడం? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత రీకెనలైజేషన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు 100% గ్యారంటీగా మీకు మళ్ళీ పిల్లలు పుడతారన్న గ్యారంటీ లేదండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అంటే మేడం మాకు ముందు నార్మల్గానే ప్రెగ్నెన్సీ నిలబడింది కదా, మరి తిరుగు ఆపరేషన్ అయిపోయాక నిలబడాలి కదా అని అడుగుతారు. ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు ఇది గర్భసంచి అని అనుకున్నప్పుడు మనం ఈ ట్యూబ్ వచ్చి కట్ చేస్తామన్నమాట. ఈ ట్యూబ్ లెంత్ నార్మల్గా వచ్చేసి మనకు మోర్ దెన్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది. కానీ అదే ఆపరేషన్ అయిన తరువాత మనకు మినిమం 5 సెంటీమీటర్స్ అన్నా ఉండాలన్నమాట. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు గర్భం నిలబడే ఛాన్స్ ఉండదు. అది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు తిరుగు ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మీకు ముందు చేసిన ట్యూబెక్టమీ ఆపరేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ ఆపరేషన్లో తక్కువ ట్యూబ్ కానీ కట్ చేసి ఉంటే మనకు ట్యూబ్ లెంత్ అనేది మనం తిరుగు ఆపరేషన్ చేసినప్పుడు సరిపోతుంది. అదొకటి ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ప్రెగ్నెన్సీ నిలబడిందని అని అనుకుంటాం. అందరికీ కూడా ఖచ్చితంగా అది గర్భసంచిలోనే నిలబడాలా అన్నది ఏమీ లేదండి. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్ అనమాట రీకెనలైజేషన్ ఆపరేషన్ తర్వాత. రీకెనలైజేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ అన్నది ఇలా గర్భసంచిలో కాకుండా గర్భసంచి పక్కనే ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్లో నిలబడే అవకాశం ఉంటుందన్నమాట. చాలా రిస్క్ ఉంటుందన్నమాట పోస్ట్ రీకెనలైజేషన్ తర్వాత. అది ఒకటి కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ చేసినప్పుడు ఆన్ టేబుల్ మనం ఏం చెప్తాం, ఆపరేషన్ బాగా అయిందమ్మా, 2 ట్యూబ్స్ అతికిచ్చేసేసాము, ఆ ట్యూబ్ నుంచి మనము డై ఇంజెక్ట్ చేస్తే అది కూడా బయటకు వచ్చింది అని చెప్తాం. కానీ అప్పుడే మనము ఆపరేషన్ సక్సెస్ అయిందని అనుకునేదానికి లేదనమాట. 3 మంత్స్ తర్వాత మనం ఒకటి HSG అనేది ట్యూబ్ టెస్ట్ చేపిస్తాము రీకెనలైజేషన్ తర్వాత. అప్పుడు కానీ ట్యూబ్స్ నార్మల్గా ఉంది, స్పిల్ ఉంది అని అంటే మనకు ఆపరేషన్ సక్సెస్ అయినట్టు. అంతేకాని మనం ఆపరేషన్ అయిన వెంటనే స్పిల్ వచ్చేసింది, ఆపరేషన్ మీకు సక్సెస్ అయిపోయింది, పిల్లలు పుడతారు అని అనుకునేదానికి లేదనమాట. 3 మంత్స్ వెయిట్ చేయాలి. 3 మంత్స్ తర్వాత HSG రిపోర్ట్ కానీ SSG రిపోర్ట్ కానీ మనకు స్పిల్ ఉంది అని చెప్పినప్పుడు మనం గ్యారంటీగా ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తాము. థ్యాంక్ యూ.